నమస్తే. ఏపీలో జర్నలిస్టుల అరెస్టులు రాజకీయంగా పెను దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు జర్నలిస్టులు కేవీ రావు అదేవిధంగా ప్రశ్న రావణ్ జోసెఫ్ అలియాస్ రావణ్ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ముఖ్యంగా జోసెఫ్ రావణ్ విషయంలో ఇప్పటికే 4 కేసుల్లో అరెస్ట్ అయినటువంటి రావణ్కు 4 కేసుల్లో బెయిల్ లభించింది. అయితే 5వ కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపించారు. ఈసారి పెట్టినటువంటి కేసు ఆషామాషి కేసు వ్యవహారం కాదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తిట్టాడని గతంలో 4 కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవించినటువంటి రావణ్కు ఈసారి మాత్రం ఏపీ ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నక్సలైట్లు మావోయిస్టుల విషయంలో వాళ్ళకు అనుకూలంగా వీడియోలు రావణ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏకంగా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబంపై పర్సనల్గా అటాక్ చేశారు, పర్సనల్గా వీడియోలు చేశారన్న నేపథ్యంలో 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదాయి 4 కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ అవుతూనే ఉన్నారు, జైలు జీవితం గడుపుతూనే ఉన్నారు, బయటికి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెట్టినటువంటి ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసు మాత్రం చాలా తీవ్రతగా చెప్పుకోవచ్చు. అయితే సడన్గా ఈ ఇష్యూలో ముఖ్యంగా జోసెఫ్ రావణ్ అరెస్ట్ అదేవిధంగా జైలు విషయంలో సడన్గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇది పూర్తిగా పొలిటికల్గా యూటర్న్ తీసుకుంది. దాంతోపాటు వైఎస్ జగన్ ఈ జర్నలిస్టుల అరెస్టుపై కూడా నిన్న ట్విట్టర్లో కూడా ఖచ్చితంగా ఆయన జర్నలిస్టుల అరెస్టులను ప్రస్తావించారు. ప్రజాస్వామికంగా ప్రశ్నిస్తే విమర్శిస్తే అరెస్టులు జైళ్ల పాలే అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇక ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ గత కొంతకాలంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్కు మధ్య తీవ్ర స్థాయిలో గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకంటే సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్కు అదేవిధంగా ప్రకాష్ రాజ్కు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచినటువంటి పరిస్థితి. జస్టిస్ జోసెఫ్ రావణ్ విషయంలో కూడా అరెస్ట్ విషయంలో నిన్న ఆయన ఒక ట్వీట్ చేయడం, ఆ తర్వాత అందులోకి ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఎంటర్ అవ్వడం కూడా ఇది మొత్తం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏ క్షణానైనా సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు మధ్య ప్రకాష్ రాజుకు మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో శనివారం రోజు ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడా వాడకుండా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆయన ట్వీట్ చేశారు. మీ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేశారు, ఆ గౌరవాన్ని కాపాడండి, పదవి వచ్చింది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా వ్యవహరించడం సరికాదు అనే ధోరణిలో మాట్లాడారు. అయితే ఇక్కడ పదవి వచ్చింది పవన్ కళ్యాణ్కు, అయితే మీ తండ్రి పూర్వపు కానిస్టేబుల్ అనడంతో గతంలో పవన్ కళ్యాణ్ తండ్రి కొణదెల వెంకట్రావు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే పరోక్షంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రజాస్వామికంగా వ్యవస్థలో విమర్శలు చేస్తే సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే అరెస్టుల పర్వం కొనసాగిస్తారా, ఉపా చట్టం కింద కేసులు పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో ప్రకాష్ రాజ్ ధ్వజమెత్తడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ వర్గాలను షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన వెంటనే కొద్ది గంటల్లోనే ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఎంటర్ అయ్యారు. జోసెఫ్ రావణ్ వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారు, పూర్తిగా తాడేపల్లి నుంచే ఈ నెట్వర్క్ అంతా నడుస్తుందని కూడా ఆయన సంచలన ఆరోపణలు మీడియా ముందు గుప్పించారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అదేవిధంగా జోసెఫ్ రావణ్ మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియో కాల్ను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు. పూర్తిగా ప్రకాష్ రాజే వెనుక ఉండి జోసెఫ్ రావణ్ నడిపిస్తున్నారు. ఏపీలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నాడు. ఒక రకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు జోసెఫ్ రావణ్ను ముందు పెట్టి ఇదంతా చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల తర్వాత
ప్రకాష్ రాజ్ మళ్ళీ వచ్చి తాను జోసెఫ్ రావణ్తో మాట్లాడింది నిజమే, కానీ 2-3 సార్లు చాలాసార్లు మాట్లాడినటువంటి వాటిని కట్ చేసి ఎడిట్ చేసి మీడియాకు విడుదల చేశారు కందుల దుర్గేష్ అని కూడా మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినటువంటి సందర్భం. సో ఎంటైర్ ఎపిసోడ్లో ఓవరాల్గా చూసుకుంటే కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి ఇటు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. సో ఇప్పటి వరకు జర్నలిస్టుల ఉదంతంతోనే నడుస్తున్నటువంటి ఏపీ పాలిటిక్స్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం, అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సినీ నటుడు ప్రకాష్ రాజ్కు నోటీసులు ఇచ్చి ఏపీకి విచారణకు రావాలని కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే నిన్న స్వయంగా ఏపీ మంత్రి కందుల దుర్గేషే ఆడియో లీక్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయడం, అవి డిజిటల్ సంబంధించి అవి వాటిని పూర్తిగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ లేదంటే ఎడిట్ చేయడమా లేదా కట్ చేయడమా ఇవన్నిటిని కూడా నిర్ధారించుకున్న తర్వాత ఏపీ పోలీసులు సినీ నటుడు ప్రకాష్ రాజ్కు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను అదేవిధంగా టీడీపీ కూటమి నేతలను వ్యక్తిగతంగా దూషించారన్న కారణంతో 4 కేసుల్లో అరెస్ట్ అయినటువంటి జోసెఫ్ రావణ్ మావోయిస్టులకు అనుకూలంగా వీడియోలు చేశారు. అంటే ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది అగ్రనేతలు కావచ్చు, ఇటీవల ఏపీలో ఎన్కౌంటర్ కావడం సంచలనం మారింది. ఆ తర్వాత జోసెఫ్ రావణ్ అగ్రనేతలు హిడ్మా లాంటి వాళ్ళు చనిపోతే మరికొంతమంది పుట్టుకొస్తారన్న యాంగిల్లో వీడియోలు చేశారన్నది ఆయన ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి దాంట్లో ప్రధాన ఎలిగేషన్. సో ఈ కేసు కింద ఇది ఒక రకంగా దేశద్రోహం కేసు, ఇది తీవ్రవాదులపై పెట్టేటువంటి కేసుగా మనం చెప్పుకోవచ్చు. ఉపా చట్టం అంటే అదే. సో ఇప్పట్లో జోసెఫ్ రావణ్ ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు కాబట్టి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అసలు జోసెఫ్ రావణ్ వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ కథ నడిపించారు, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా జరిగిందన్న యాంగిల్లో కనుక విచారణ జరపాల్సి వస్తే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్కు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందని ఏపీ అత్యున్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి. ఏ క్షణమైన ప్రకాష్ రాజ్కు నోటీసు ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత ప్రకాష్ రాజ్ను అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది కూడా పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్కు మధ్య తీవ్ర స్థాయిలో గత కొంతకాలంగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవేళ ప్రకాష్ రాజ్కు నోటీసులు ఇచ్చి కనుక అరెస్ట్ కనుక చేస్తే టాలీవుడ్తో పాటు పొలిటికల్గా ఇది ఒక బిగ్ బ్లాస్టింగ్గానే, ఏపీ పొలిటికల్ చరిత్రలో బిగ్ బ్లాస్టింగ్గానే భావించాల్సి ఉంటుంది. సో మరి ఏపీ పోలీసులు, ఏపీ ప్రభుత్వం ప్రకాష్ రాజ్ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తారన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.